వాసుకి గారి క్యారెక్టర్లో కూడా ఆ పిల్లల్ని ఆ కష్టం తెలిసే విధంగా పెంచే ఒక ఇది నా వైఫ్ నా పిల్లల్ని ఇద్దరిని అలాగే పెంచింది. మా అమ్మ మమ్మల్ని కూడా అలాగే పెంచింది. ఎన్నో కష్టాలు పడి గుట్టుగా సంసారం చేయటం అవన్నీ కూడా ఈ కథలో ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ స్టోరీ అండి ఇది. మిడిల్ క్లాస్ 90s అనే కాదు, ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ ఇది. సో అదంతా కనెక్ట్ అవ్వటానే నేను ఈ పాత్రని ఈ సిరీస్ని ఒప్పుకోవటం జరిగిందండి. అలాగే ఈ సిరీస్ వెనకాల ఉన్న నవీన్ మేడారం, ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా యాజ్ ఏ టెక్నీషియన్గా తన బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. తను కథ ఒప్పుకొని ఒక సాటి ఇంకో డైరెక్టర్కి కథ ఇవ్వటం అనేది, అది ఆ ప్రొడక్షన్ తను చేస్తూ ఉండటం అనేది అది గొప్ప విషయం. ఇతని కథని నమ్మి ఈటీవీ విన్ వాళ్ళు చేయటం అనేది డెఫినెట్గా ఇతను కొత్త కుర్రాడు, ఇతనికి ఇవ్వటం అనేది వాళ్ళనే యాక్సెప్ట్ చేయించాడంటే వీడి దగ్గర ఏదో మ్యాటర్ ఉంది విందామనని ఖచ్చితంగా విని నిజం ఇది చేయాలి అని అనుకుని ఫిక్స్ అయి చేసిందండి మూర్తి గారు. ఇది వాసుకి గారు, ఒక్క నిమిషం లక్ష్మి. వాసుకి గారు మీకు, సో ఇందాక శివాజీ గారు చెప్పారు బాలచంద్ర గారి స్కూల్ నుంచి వచ్చారని. సో బాలచంద్ర గారి సినిమాలంటే మనకు తెలుసు. సో అన్నీ కూడా ఆయన ఎక్కువగా 95% మిడిల్ క్లాస్ కథలేవా అన్నీ కూడా. సో మీరు ఎలా ఈ కథకి రిలేట్ అయ్యారు? మీ నిజ జీవితానికి ఇందులో ఉన్న కథకి ఏమన్నా రిలేషన్ ఏమైనా ఉందా అనిపించిందా మీకు? రిలేషన్ కాదండి, నేను వచ్చిందే మిడిల్ క్లాస్లోంచే. ఈ స్క్రిప్ట్లో జరిగే ప్రతి సిట్యువేషన్ నా లైఫ్లో జరిగి ఉంది. ఈ స్క్రిప్ట్లో నేను మదర్ రోల్ ప్లే చేశాను, కానీ నేను మాట్లాడిన ప్రతి డైలాగ్, ప్రతి సెంటెన్స్ మా అమ్మ నాకు చెప్పింది. సో నేను కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఎట్లా అంటే ఒక రివైండ్ లాగా అయిపోయింది. కనెక్ట్ కాదు, ఇట్స్ జస్ట్ నాస్టాలజిక్ రివైండ్ ఆఫ్ ద ఎంటైర్ ఇన్సిడెంట్స్ ఇన్ మై లైఫ్. మేము ఉన్నది అయితే ప్రాపర్ చెన్నై మిడిల్ క్లాస్ పీపులే. డాడ్ ఈజ్ అ రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీ, మామ్ వాజ్ అ స్కూల్ టీచర్. మేము ఇంట్లో వస్తే చదివితే నీకు భవిష్యత్తు, లేకపోతే నువ్వు ఇల్లు తుడుస్తావు, తడిబట్ట పెడతావు, ఇలాంటిదే మేము ఇది విని నేను యాక్చువల్లీ పెరిగిన ఒక పర్సన్ నేను. సో నాకు కనెక్షన్ అనేది కాదు. ఆదిత్య చెప్పేటప్పుడు ఈయన ఎక్కడైనా నా స్టోరీని ఎక్కడైనా వికీపీడియాలో ఏదైనా చదివేసాడా అన్నట్టు నాకు అనిపించే అంత డౌట్ వచ్చేసింది, బికాస్ ఇట్ వాస్ దాట్ క్లోజ్ టు మై లైఫ్. సో దట్స్ వై ఐ సెడ్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్న ఒక స్వీట్నెస్, ఒక రకమైన ఐ మీన్ లైక్ ఇట్స్ అ వెరీ అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, బట్ ఇట్స్ జస్ట్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ మిడిల్ క్లాస్ది. ఎందుకంటే డబ్బులు లేనప్పుడు కూడా హ్యాపీగా ఉండడం అనేది ఆ లైఫ్లో ఉంటుంది. వైఫై వద్దు, ఫోన్ వద్దు, టీవీ వద్దు, ఏది లేకపోయినా కూడా అప్పుడు ఆ టైంలో ఫైట్స్ జరుగుతాయి, కానీ నెక్స్ట్ డే దట్ ఫైట్ బికమ్స్ అ జోక్. So that sweetness is only there with middle class. So I miss it. Actually, I miss it. So I felt so connected. Adi oka main reason nenu idi cheyడానికి నాకు